సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ గిరిబాబు గారు. సో విష్ణు టాక్స్ ద్వారా మీ ద్వారా చాలా ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్ వీడియోస్, చాలా సీరియస్ ఆఫ్ వీడియోస్ మన ఆడియన్స్కి చాలా మందికి అందించడం జరిగింది. బయటకు నేను ఎక్కడైనా బయట ట్రావెలింగ్లో, జర్నీలో ఉన్నప్పుడు, బయటకు ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఎస్ గిరిబాబు గారితో చాలా చక్కని వీడియోస్ చేస్తుంటారు సార్, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇటువంటి ఫీడ్బ్యాక్ అందినప్పుడు మన మీద ఇంకొంచెం బరువు బాధ్యతలు పెరిగాయేమో, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా మంచి కంటెంట్ మనం ఆడియన్స్కి ఇవ్వాలన్న ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. సో అయితే గిరిబాబు గారు, నిన్న మీకు షూటింగ్కి సంబంధించి కాల్ చేసినప్పుడు, ఫాలో అప్ చేసినప్పుడు నిన్న ఏదో ఒక ఆర్టికల్ పంపించారు. విష్ణు, ఇది ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, దీని గురించి రేపు డిస్కస్ చేద్దామని పంపించారు. బట్ నేనైతే ఆ టాపిక్ పెద్ద డీటెయిల్డ్గా వెళ్ళలేదు. సరే, మీరు చెప్తారు కదా అన్నట్టుగా నేను కొంచెం ఉన్నాను. ఆ టాపిక్ ఏంటంటే సార్, మార్వాడి ఫ్యామిలీ టర్న్డ్ 56 lakhs into 8+ crore వితౌట్ సెల్లింగ్ గోల్డ్, ఫ్లిప్పింగ్ ప్రాపర్టీ ఆర్ ట్రేడింగ్ స్టాక్స్ అంట. అంటే ఒక మార్వాడి ఫ్యామిలీ అనే వాళ్ళు 56 లక్షల రూపాయలని 8 కోట్లుగా వెల్త్ క్రియేట్ చేసి చూపెట్టారు. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు అంటే గోల్డ్ని అమ్మడం కానీ, లేదంటే ఎక్కడ కూడా ప్రాపర్టీని తాకట్టు పెట్టడం కానీ, లేదంటే ఎక్కడ కూడా ఈ స్టాక్స్ ట్రేడింగ్ చేయడం కానీ ఇలాంటిది ఏం చేయలేదు. బట్ వాళ్ళు ఒక చిన్న స్ట్రాటజీ ద్వారా, చిన్న తెలివి ఉపయోగించి 56 లక్షల రూపాయలు 8 కోట్లుగా మార్చారంటూ నేను మరి ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పారు కదా. ఇది ఏంటి ఆ స్టోరీ? నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వినాలని. యాక్చువల్గా మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఇన్ఫోసిస్ షేర్స్ ఐపీఓలో 1990s తీసుకుంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు 5 crores ప్లస్ చాలా నెంబర్స్ చెప్తూ ఉంటాం. ఇలా మీరు ఏ పెద్ద పెద్ద కంపెనీస్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్ చాలాసార్లు చూసాము. మా తాత షేర్లు కొన్నారు, చితికథలు దొరికాయి, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ స్టీల్ అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 25-30 years దీనికి ఏమీ చేయలేదు, కొని వదిలేశారు, పెరిగిపోయాయి. ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్. అలాగే ఇప్పుడు మనము చాలా రిచ్ పీపుల్, అరే వీళ్ళకేంట్రా బాగా ఉన్నోళ్ళు ఆస్తిపరులు అని చెప్తే, వాళ్ళకి ఆస్తి అంత ఏ రూపంలో ఉంటుంది? ల్యాండ్, స్థలము, పొలము, బిల్డింగు, విల్లాలు, లేదా కొంత రియల్ ఎస్టేట్ బ్యాక్డప్ చాలా అసెట్స్ ఉంటాయి. దాంతో అవి తరతరాలుగా వస్తాయి. ఈ కేసులో కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఆటోమేటిక్గా ఒక పీరియడ్ ఆఫ్ 10, 20, 30, 40 years పెరుగుతూ వచ్చాయి. మనం చెప్తుంటాం కదా, మా తాతల టైంలో 100 ఎకరాలు ఉండే, మా నాన్నల టైం అప్పటికి 10 ఎకరాలు అయింది, ఇప్పుడు నాకు 1 ఎకరం మిగిలిందని చెప్తుంటారు కదా. బట్ వాల్యూ మాత్రం చాలా పెరిగి ఉంటుంది ఆ 1 ఎకరం కూడా. ఈ కేసులో కూడా మనం ఏం చేయలేదు. కానీ ఇప్పుడు నేను మీకు పంపించిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ few lakhs have converted into crores అనేది విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 9 years. 9 years అంటే 2017 ఉంటుంది, 2015 నుంచి జరిగిన స్టోరీ ఇదంతా. ఓకే, ఇది ఇక్కడ ఏంటి? స్మార్ట్ మూవ్, స్మార్ట్ స్టెప్. ఇది ఏం చేశారు వీళ్ళు? సింపుల్. వీళ్ళ దగ్గర 2 kg గోల్డ్ ఉంది మార్వాడి ఫ్యామిలీ దగ్గర. మీకు తెలుసు కదా, మార్వాడి ఫ్యామిలీస్ అంటే గోల్డ్ చాలా ఉంటుంది, గోల్డ్ బాగుంటుంది, ఆర్నమెంట్స్ అంతా. ఆర్నమెంట్ రూపంలో ఉన్న గోల్డ్ ని తీసుకెళ్ళి ఏం చేశారు వాళ్ళు? తీసుకెళ్లి బ్యాంక్ లో లాకర్లో పెట్టేశారు, బ్యాంక్ లో కుదబెట్టేశారు. అంటే సార్ ఇప్పుడు 2 kg గోల్డ్ అంటే 2017లో ఎంత దాని విలువ? 2800 గ్రాము, 28,000 10 గ్రాములు. అంటే కిలో వచ్చేసి 28 లక్షల కిలో. 28 లక్షల కిలో 2 కిలోలకి ఎంత? 56 లక్షలు. 50 లక్షలు అవుతుంది. ఈ 56 లక్షల రూపాయల విలువ గల గోల్డ్ బ్యాంక్ లో కుదవ పెట్టి దాని మీద వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఓకే, లోన్ ఎంత వచ్చింది? లోన్ వచ్చి ఎగ్జాక్ట్లీ 33 lakhs లోన్ వచ్చింది వాళ్ళకు. 33 lakhs లోన్ వస్తే ఆ 33 lakhs లోన్ తోటి ఓకే తీసుకున్నారు కదా, దాంతో బ్యాంక్ దాన్ని కొలాటరల్ పెట్టుకొని బ్యాంక్ నుంచి ఇంకొంచెం లోన్ తీసుకున్నారు. ఏం చేశారు? ఈ 2 డబ్బుల్ని ఒక ల్యాండ్ కొన్నారు. ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తారు కదా, ఆ లోన్ కి ఈ 33 lakhs డౌన్ పేమెంట్ వాడుకొని బ్యాంక్ ద్వారా మరికొంత లోన్ తీసుకొని టోటల్ గా అరౌండ్ ఒక 70-80 lakhs, అంటే 50% గోల్డ్ లోన్ 33 lakhs, ఇంకొక 40 lakhs బ్యాంక్ నుంచి లోన్, మొత్తం ఒక 70-80 lakhs వర్త్ ఆఫ్ అమౌంట్ తోటి ఒక ల్యాండ్ కొన్నారు మంచి ప్రైమ్ ఏరియాలో. 2017లో జరిగిన స్టోరీ, అప్పుడు జరిగిన స్టోరీ జరిగింది. ఇక అక్కడ నుంచి వాళ్ళు
ఆ బ్యాంక్ లో ఉన్న గోల్డ్ లోన్ కి వాళ్ళకు డైలీ ఉండే రెగ్యులర్ ఇన్కమ్స్ వచ్చి మరొకటి బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, దాని ఈఎంఐ దానికి కడుతున్నారు. ఈ ల్యాండ్ కి సంబంధించి ఈఎంఐ కూడా కడుతున్నారు వాళ్ళు, ల్యాండ్ లోన్ సంబంధించి దాంట్లో కూడా ఆ లోన్ ఈఎంఐలన్నీ కడుతూ వచ్చి ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత 2 కూడా లోన్స్ తీరిపోయాయి. ఇక్కడ 33 లక్షల బాకీ తీరిపోయింది ఇది గోల్డ్ లోన్ మీద. ఇక్కడ బ్యాంక్ నుంచి తీసుకున్న దాంట్లో 40 లక్షల లోన్ తీరిపోయింది. అంటే 2 కలిపి తీర్చిన తర్వాత ఈ రోజు గోల్డ్ రేట్ పెరిగింది కదా, అదే గోల్డ్ రేట్ 56 లక్షలది ఇవాళ ఎంత ఉంది? 1,40,000 10 గ్రాములు. అంటే 1,40,00,000 1 కిలో, 2 కిలోలకి 2,80,00,000. దరిదాపుల్లో 3 కోట్లు, ఒక 20 లక్షలు తక్కువ అంతే కదా. 3 కోట్లు గోల్డ్. ఆ ల్యాండ్ వచ్చేసి దగ్గర 70 లక్షలు కొనింది, వాళ్ళ 5 కోట్లు ఉంది. 2017లో 70 లక్షలు పెట్టి కొన్నారు, అది కూడా బ్యాంక్ నుంచి అమౌంట్ తెచ్చుకొని లోన్ తీసుకొని కొంత తెచ్చుకొని కొన్నారు. 80 లక్షలు దగ్గర 70-80 లక్షలు కొనింది, ఇవాళ ఇంచుమించుగా 5 కోట్లు ఉంది. 5 కోట్లు ఉంది. 5 + 3 ఎంత? 8 కోట్లు. ఇందులో ఇంపార్టెంట్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ పెట్టుబడి ఎంత? గోల్డ్ ఐడియల్ గా ఉన్న ఆస్తిని బ్యాంక్ లో పెట్టి అప్పు తీసుకున్నారు. అదేవిధంగా ల్యాండ్ కొనేటప్పుడు లోన్ తీసుకున్నారు. 60% బ్యాంక్ లోన్, రిమైనింగ్ 40% గోల్డ్ లోన్. అసెట్ బిల్డ్ చేశారు. ఈ అసెట్ ఏమైంది? పెరిగిపోయాయి కదా, పెరిగిపోయింది. ఇక్కడ లోన్ తీర్చేసాం కదా. సో మన సొంత డబ్బులు వాడకుండా ఒక అసెట్ బిల్డ్ అయిందా? దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ మూవ్. సో అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందరూ ఏం చేస్తుంటారు, ఒక ఆస్తి కొనాలంటే మరో ఆస్తి అమ్ముతూ ఉంటారు, లేదా వాళ్ళకున్న ఆదాయం నుంచి కొనుక్కొని ఈఎంఐలు కడతా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం చాలా మంది. ఒక 20 ఏళ్ల తర్వాత ఈఎంఐ పూర్తవుద్ది, ఒక 20 పూర్తయిన ఒక ఇల్లు మాత్రం మిగులుతుంది. కానీ వీళ్ళు ఉన్న ఆస్తిని అంటే గోల్డ్ అలాగే పెట్టి దాని నుంచి వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి, అంటే ఇక్కడంతా మైండ్ సెట్ అంత. అవును, ఇక్కడంతా మైండ్ సెట్, లెక్కలు, స్ట్రాటజీ, నెంబర్ గేమ్. ఇప్పుడు మనం చాలా మందిని చూసాం రియల్ ఎస్టేట్ లో. ఎప్పుడో మన తాతలందరూ ఎప్పుడో లాంగ్ బ్యాక్ 30-40 years 1980s లో కొన్నది పెరిగింది మనకు తెలుసు. అక్కడ ఏం చేసింది లేదు, జస్ట్ 1 లక్ష పెట్టి కొంటే వాళ్ళు 1 కోటి రూపాయలు అయింది లేదా సంథింగ్ చెప్తుంటారు కదా. అలా కాకుండా తక్కువ టైంలో 17 నుంచి 26 అంటే ఎంత 9 years లో, లెస్ దాన్ 9 years లో ఇంత వెల్త్ క్రియేట్ అవ్వగలిగింది. దీనికి పట్టిన టైం తక్కువ, యూజ్ చేసిన స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ. సో సేమ్ స్ట్రాటజీ నేనేం చేస్తానంటే, చాలా మందికి ఇప్పుడు హోమ్ లోన్ ఉంది, ఆ హోమ్ లోన్ క్లియర్ చేయాలని చెప్పేసి వచ్చిన డబ్బులు వచ్చినట్టు కడుతూ ఉంటారు ఈఎంఐతో పాటుగా. అలా కట్టొద్దు, హోమ్ లోన్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని బదులు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఇది స్ట్రాటజీ బాగుంది, వర్కౌట్ అయిద్దా, మార్కెట్ పడితే ఏంటి, ఇలాంటి అడుగుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు ఆలోచింపజేస్తున్నాం మనం మీ వెస్ట్ టాక్ ద్వారా. ఆలోచింపజేసి ఇలా కాదు, ఇక్కడ వచ్చి సేవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్ విల్ హ్యావ్ మోర్ పొటెన్షియల్ టు గ్రో. ఆ గ్రో అయింది వెల్త్ క్రియేట్ అవుతుంది, సంపద సృష్టించబడుతుంది. ఇక్కడ మనం లోన్ అనేది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, కడుతూ పోతుంటాం. వీళ్ళు చేసిన అదే కదా, 33 లక్షలకి వాళ్ళు వడ్డీ సహా ఎంత కట్టుంటారు? మహా అయితే 50 లక్షలు కట్టుంటారు. ఇప్పుడు డబల్ కట్టారనుకుందాం. అలా తీసుకుంటే కూడా వాళ్ళు తీసుకున్న 70 లక్షల లోన్కి 1.5 కోటి కడితే కూడా 8 కోట్లు కావాలి ఇప్పుడు. అది కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తూ వచ్చారు, అంటే కడుతూ వచ్చారు. రైట్. సో అయితే ఇప్పుడు అంటే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటి అసలు? ఏంటంటే ఎప్పుడు కూడా మనం కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ సంపాదించడం మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి, స్ట్రాటజీ యూజ్ చేయాలి. ఆ స్ట్రాటజీ యూజ్ చేసి మన దగ్గర ఉన్న ఆస్తితోటి మరో ఆస్తి సంపాదించాలి, మన దగ్గర ఉన్న డబ్బులతోటి మరికొంత డబ్బుల్ని జనరేట్ చేపియాలి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ పీపుల్ ఉంటారు. బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం జరుగుతూ ఉంటుంది, అక్కడ నుంచి ఇంకొక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు, ప్లాన్ బి. ఇంకొక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు, ప్లాన్ సి. ఇప్పుడు మీకు బిర్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క జీనియాలజికల్ స్ట్రాట్ చూస్తే బిర్లాస్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న బిర్లా ఇంట్లో పుట్టగానే ఒక కంపెనీ స్టార్ట్ చేసేస్తారు, రేపు పొద్దున 21 years అవ్వగానే ఆ కంపెనీ అప్పచెప్పేస్తారు. అట్లా అందుకే బిర్లాల్లో చాలా మంది కొన్ని పదుల సంఖ్యలో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు 21 years అవ్వగానే ఒక కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తారు, వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అంటే ఇదంతా సైకాలజీ, థింకింగ్, థాట్ ప్రాసెస్. ఎట్లా నేను గ్రో అవ్వాలి, ఎట్లా నేను మనీ మల్టిప్లై చేయాలి, ఎట్లా నేను మనీ మల్టీఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని సేవింగ్స్ మెంటాలిటీ, ఎంప్లాయ్ మెంటాలిటీ ఉంటే అక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు నార్మల్గా ఎవరైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఓన్లీ జీతంతో వచ్చేవాళ్ళు ఇప్పుడు రిచ్ అవ్వడం చూసారా? లేదు. ఓన్లీ శాలరీ తోటి, ఓన్లీ ఎఫ్డి తోటి, ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ తోటి ఆ నెల సరిపోతా ఉంటాయి అంతే. సో యూ హ్యావ్ టు థింక్ స్మార్ట్, బిహేవ్ స్మార్ట్. ఇది ఒక స్ట్రాటజీ మాత్రమే. ఈ స్ట్రాటజీ అందరికీ వర్కౌట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ గోల్డ్ పెరుగుద్దా అంటే అట్లా క్వశ్చన్ లేదు. ఇది వాళ్ళు చేసిన స్ట్రాటజీని మనము అర్థం చేసుకోవాలి, అంటే సారాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది కూడా ఏంటంటే పేషెన్సీ, లాంగ్ టర్మ్. ఎగ్జాక్ట్లీ.
వాళ్ళు చాలా Exactly. ఓపిక పట్టున్నారు 2015 నుంచి ఉన్నారు. ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు. అంతేగాని నెగిటివ్ థింక్ తోటి ఆ గోల్డ్ పడిపోద్దా, ఆ. ల్యాండ్ పెరుగుద్దా, పెరుగుద్దా? లోన్ ఎట్లా కట్టాలి, ఏ నెగిటివ్ క్వశ్చన్ ఇప్పుడు కామెంట్స్ అవే వస్తుంటాయి. కింద అనుకుంటారు చాలా చెప్పింది మీరు మీ సోది. సో అది కాదు, దాంట్లో చెప్తున్న నీతి ఏంటి అర్థం చేసుకోవాలి మనం అది కదా. ఇప్పుడు మనం వసుదైక కుటుంబం అని చెప్తుంటాం కదా, అంటే అందరూ చక్కగా కలిసి ఉండని అర్థం. కలిసి ఉంటే గొడవలు అయితే అంటే చెప్పలేం మనం. అలా కాకుండా ప్రాపర్ గా మన యొక్క డబ్బుల్ని సంపాదించాలి. ఎప్పుడు కూడా మనము ప్యాసివ్ ఇన్కమ్ మాట్లాడుతూ ఉంటాం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ మాట్లాడుతూ ఉంటాం. ఇవి ఎలా జనరేట్ అవుతాయి? మీరు 80 రూపీస్ మీరు సంపాదిస్తే చివరి 80 సంపాదించాలి. పడుకున్నా డబ్బుని సంపాదించాలి, మన డబ్బు మన కోసం పనిచేయాలి. దిస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. మీరు 80 రూపీస్ సంపాదిస్తే చాలు, మిగతా 20 అదే సంపాదిస్తుంది. ఇప్పుడు ఈ కేసు అదే కదా. సో వాళ్ళు గోల్డ్ ఉంది ఎప్పుడుదో అవును కదా, ఆర్నమెంట్ అది కూడా వేసుకుంటున్నారు, ఆనందం పొందుతున్నారు, దాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. అది కూడా ఎప్పటిదో 80లో 90లో 70లో 2 కిలోలు అంటే అవేగా, వాళ్ళ పూర్వీకులు గోల్డ్ తెచ్చి పెట్టుకున్నారు. 2 కిలోలు అంటే అదే కదా. పెరిగిందా ఇప్పుడు? దాని నుంచేగా ల్యాండ్ కొనింది, లోన్స్ క్లియర్ చేశారు, నౌ ఎవ్రీథింగ్ ఇస్ విత్ దెమ్. ఆస్తి సంపాదించిందా? సో అట్లాగే హోమ్ లోన్ విషయంలో అందరు వాడుకోవచ్చు ఈ కాన్సెప్ట్ ని. హోమ్ లోన్ ని మీ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి కట్టొద్దు, ఇన్వెస్ట్ చేయండి, ఇట్ విల్ గ్రో మోర్. మీకు అది చాలా తక్కువ టైం ఇవ్వండి. బ్యాంక్ వాళ్ళు మనకి 8% ఇంట్రెస్ట్ ఇచ్చారు, 7%కి చాలా తక్కువ. ఇది మనకి కొన్ని 100 వీడియోస్ చెప్పాం, కానీ జనాలకు ఎక్కదు. సో ఇట్లా స్మార్ట్ వీడియోస్, ద స్మార్ట్ మనీ, థాట్ ప్రాసెస్, ఇలా ఒక ఎగ్జాంపుల్స్ మంచిగా అర్థమవుతుంది. అందుకే మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచి ఇన్స్పైరింగ్ వీడియోస్ నిజంగా. సో ఒక మారుడి ఫ్యామిలీ ఎలా 8 కోట్ల ఆస్తి సెట్ చేసుకున్నారు. అండ్ ఇంపార్టెంట్ ఏంటి, తక్కువ టైం 17 నుంచి 25 వరకు. బట్ అక్కడ స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ, పేషెన్సీ, లాంగ్ టర్మ్ ఇవన్నీ కలిసి చక్కగా పనిచేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. చాలా చక్కని వీడియోతో, ఒక మంచి ఇన్స్పైరింగ్ అండ్ ఒక మంచి మోటివేటివ్, ఒక మంచి ఎడ్యుకేటివ్ వీడియోతో ఇవాళ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాలెడ్జ్ షేర్ చేశారు సార్. ఎగ్జాక్ట్లీ ఇదే స్ట్రాటజీ ఇట్లాగే ఉపయోగించని కాదు నేను చెప్పేది. ఇలా స్మార్ట్ గా థింక్ చేయాలి, అంటే ఏం చేసినా కొంచెం ఓపిక ఉండాలి, స్మార్ట్ గా థింక్ చేయాలి. డబ్బు సంపాదించాలి. నేను పోయి గోల్డ్ కుదబెడతా, నాకు ఇంత వస్తుంది, నేను పోయి ల్యాండ్ కొంటా, పెరుగుద్దా. ఎగ్జాక్ట్లీ మక్కి దింపొద్దు. ఈ స్ట్రాటజీని, ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. మనీ షుడ్ ఎర్న్ మనీ. ఇక్కడ ఏదో ఒక పాయింట్ ని ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ, దానికి చాలా మార్గాలు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు మేము కూడా 2 కోట్లు బంగారం కొని పెట్టుకుంటాము, 2035 2040 ఏదో చేస్తాం అని కాదు. సో ఇలాంటి స్ట్రాటజీ అనేది వాళ్లకు మైండ్ లో పెట్టుకుంటే ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. నేను హోమ్ లోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు అందరికి హోమ్ లోన్స్ ఉంటాయి, ఆ హోమ్ లోన్ ఇలా వాడుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ రీపేయింగ్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.